మనకి ప్లానెట్స్ గ్రహాలు ఉన్నాయి. మన సౌర కుటుంబంలో సూర్యుడి తర్వాత ఉన్నటువంటి పెద్ద బాడీస్ వచ్చేసి గ్రహాలు. సో గ్రహాలు మొత్తం ఎన్ని ఉన్నాయి? మనకి 8 గ్రహాలు ఉన్నాయన్నమాట. సో సెలాస్టియల్ బాడీ మూవింగ్ ఎక్లిప్టికల్ ఆర్బిట్ అరౌండ్ ది స్టార్ అనమాట. సో ఏదైనా ఒక బాడీ అనేది సూర్యుడి చుట్టూ దీర్ఘచతురస్రాకారం తిరుగుతూ ఉంటే దీన్ని ఏమంటామంటే గ్రహం అంటాం. సో గ్రహం అని పిలుస్తాం. కొంచెం పెద్దగా ఉంటాయి, మరగుజ్జు గ్రహాల కంటే పెద్దగా ఉంటాయి అన్నమాట. ఓకేనా? వాటిని గ్రహం అంటాం. సో మన గ్రహాలు 2 రకాలు ఉంటాయి. ఇవి మళ్ళీ 2 రకాలుగా ఉన్నాయన్నమాట గ్రహాలు అనేవి. ఒకటి ఇన్నర్ ప్లానెట్స్ లేదా టెర్రెస్ట్రియల్ ప్లానెట్స్ అంటారు. సో అంతర్గ్రహాలు అంటారు. సో అంతర్గ్రహాలు టెర్రెస్ట్రియల్ ప్లానెట్స్ అంటారు. అంటే టెర్రెస్ట్రియల్ అంటే నేల, మన భూమిలాగా ఉంటుంది. ఇంకొన్ని ప్లానెట్స్ ఏమంటారంటే అవుటర్ ప్లానెట్స్ అంటారు, అంటే బాహ్య గ్రహాలు. సో బాహ్య గ్రహాలు లేదా గ్యాస్ గెయిన్స్ అనమాట. వాయు గ్రహాలు అంటారు. వాయు గ్రహాలు అంటే అక్కడ మనలాగా నేల కాకుండా మొత్తం గ్యాస్తో నిండిపోయి ఉంటాయి. లేదా జోవియన్ గ్రహాలను కూడా పిలుస్తారు. వీటిని జోవియన్ గ్రహాలను కూడా పిలుస్తారు. ఇలా 2 రకాలుగా ఉంటాయన్నమాట మన సౌర కుటుంబంలో. ఏంటి అసలు ఈ అంతర్గ్రహాలు ఇవి ఏంటి మీకు అర్థమవుతుందా? సో ఇప్పుడు చూద్దాం. సో ఇక్కడ చూడండి, మ్యాప్ కనిపిస్తుంది మీకు నీట్గా. మనకి ఆస్ట్రాయిడ్స్ ఎక్కడ ఉన్నాయి? అస్ట్రాయిడ్స్, గ్రహశకలాలని. గ్రహశకలాలు ఎక్కడ ఉంటాయి? అస్ట్రాయిడ్స్ అనమాట. ఏమంటారు? అస్ట్రాయిడ్స్ అంటారు. ఈ అస్ట్రాయిడ్స్ అనేవి ప్రధానంగా ఇటు మార్స్ అనమాట. ఇది మార్సు అంటే అంగార గ్రహము, ఇటు వచ్చేసి జూపిటర్ చాలా పెద్ద గ్రహం. ఇక్కడ ఉంటాయన్నమాట. ఇవి అస్ట్రాయిడ్స్. అస్ట్రాయిడ్స్ లోపల ఉండేవి, అంటే సూర్యుడికి దగ్గరగా ఉన్నటువంటి ఈ అస్ట్రాయిడ్స్ దగ్గర లోపల ఉండే గ్రహాలన్నీ కూడా ఇన్నర్ ప్లానెట్స్ అనమాట. ఇన్నర్ ప్లానెట్స్ టెర్రెస్ట్రియల్ ప్లానెట్స్ అంటారు. ఈ గ్రహాల మొత్తంలో కూడా భూమి నేలలాగా ఉంటుంది. మనకు నేల ఎలా ఉందో అలానే ఉంటుంది. సో అంగార గ్రహం మీద కావచ్చు ఇక్కడంతా కూడా. కానీ ఇక్కడ మాత్రం ఇవి వచ్చేసి అస్ట్రాయిడ్స్కి బయట ఉండేవి. అంటే చూడండి, ఇవి అస్ట్రాయిడ్స్. ఈ బెల్ట్ అంతా కూడా అస్ట్రాయిడ్స్ అనమాట. ఇది అస్ట్రాయిడ్ బెల్ట్. ఇవన్నీ కూడా ఏంటి? ఇన్నర్ ప్లానెట్స్. ఇవన్నీ అవుటర్ ప్లానెట్స్ అనమాట. అవుటర్ ప్లానెట్స్. వీటిని వాయు గ్రహాలు ఎందుకన్నారంటే గ్యాస్ గెయిన్స్ అని. ఈ గ్రహాలు చాలా పెద్దగా ఉంటాయన్నమాట. మొత్తం హైడ్రోజన్ హీలియంతో ఏర్పడి గ్యాస్ గెయిన్స్ అనమాట. మొత్తం గ్యాసే ఉంటుంది. ఇప్పుడు మీరు జూపిటర్లోకి వెళ్తే మన భూమిలాగా నేల కనిపించదు. మొత్తం కొన్ని వేల కిలోమీటర్ల లోపలికి గ్యాసే ఉంటుంది అనమాట. సో ఇవన్నీ గ్యాస్ గెయిన్స్. జోవియన్ ఎందుకంటారంటే జూపిటర్ లైక్ ప్లానెట్స్. ఈ గ్రహాలన్నీ కూడా జూపిటర్ లాగే ఉన్నాయి కాబట్టి జోవియన్ ప్లానెట్స్ అంటారు. జోవియన్ అంటే జూపిటర్ లైక్ ప్లానెట్స్ అని. జూపిటర్ లాంటి గ్రహాలు, గురుగ్రహం లాంటి గ్రహాలు కాబట్టి జోవియన్ ప్లానెట్స్ అన్నారు. కాబట్టి ఇప్పుడు అంతర్గ్రహాలు ఏమున్నాయి మనకి? మొట్టమొదటి గ్రహమైనటువంటి మెర్క్యూరీ. సో మెర్క్యూరీ, నెక్స్ట్ వచ్చేసి వీనస్, నెక్స్ట్ వచ్చేసి ఎర్త్, తర్వాత వచ్చేసి మార్స్ అనమాట. మార్సు. కాబట్టి బుధుడు మొట్టమొదటి గ్రహం వచ్చేసి బుధుడు, శుక్రుడు, భూమి, కుజుడు లేదా అంగారకుడు, బృహస్పతి అంటే మళ్ళీ బుధుడు అనమాట. గురుగ్రహం, కన్ఫ్యూజ్ అవ్వద్దు. సో ఇవి టెర్రెస్ట్రియల్ ప్లానెట్స్ అనమాట. ఇవి నేల కనిపిస్తుంది మనకి, భూమి మీద నేల కనిపిస్తుంది, మట్టి కొండలు ఇవి కనిపిస్తాయి. నెక్స్ట్ అస్ట్రాయిడ్స్ బెల్ట్కి లోపల ఉన్నాయి కాబట్టి ఇన్నర్ ప్లానెట్స్ టెర్రెస్ట్రియల్ ప్లానెట్స్ అంటారు. ఇప్పుడు బాహ్య గ్రహాలు, వాయు గ్రహాలు, జోవియన్. ఇక్కడ ఏమున్నాయి మనకి? జూపిటర్ దాని నుంచి మొదలవుతాయి. సో జూపిటర్ అంటే గురుగ్రహం. నెక్స్ట్ సాటర్న్ అంటే శనిగ్రహం. తర్వాత వచ్చేసి సాటర్న్ తర్వాత ఏంటి? సాటర్న్, యురేనస్, నెప్ట్యూన్. సో యురేనస్, నెప్ట్యూన్, వరుణుడు, ఇంద్రుడు అంటాం కదా, ఇవన్నమాట. సో కాబట్టి ఇలా అనమాట. ఇవి గ్యాస్ గెయిన్స్. మొత్తం ఇప్పుడు గ్రహం ఎలా ఉంది? ఇలా ఉందని కూడా గ్రహం. సో దీని పైన మొత్తం కూడా గ్యాసే ఉంటుంది అనమాట. మొత్తం కొన్ని కిలోమీటర్లు లోపలికి, వేల కిలోమీటర్ల లోపలికి గ్యాసే ఉంటుంది కాబట్టి గ్యాస్ గెయిన్స్ అంటారు. ఇప్పుడు మనకి గురుగ్రహం ఉంది చూడండి, మొత్తం తుఫానులు, రెడ్ స్పాట్ ఉంటుంది, పెద్ద రెడ్ స్పాట్ గురుగ్రహం మీద, జూపిటర్ మీద. అంటే తుఫాన్లు, పెద్ద తుఫాన్లు, గ్యాస్ గెయిన్స్ అనమాట. సో కాబట్టి వీటిని జోవియన్ ప్లానెట్స్ ఎందుకంటారంటే ఇది జూపిటర్ లైక్ ప్లానెట్స్ అనమాట. జూపిటర్ లైక్ ప్లానెట్స్ కాబట్టి, అంటే గురుగ్రహం లాంటి గ్రహాలు కాబట్టి జోవియన్ ఏమంటారంటే ఇక్కడ వచ్చేసి జోవియన్ ప్లానెట్స్ అని పిలుస్తారు. సో అర్థమైంది కదా? మనకి ఇంటర్ ప్లానెట్స్ అంటే ఏంటి, అవుటర్ ప్లానెట్స్ అంటే ఏంటి, నెక్స్ట్ టెర్రెస్ట్రియల్ ప్లానెట్స్ అంటే ఏంటి, తర్వాత గ్యాస్ గెయిన్స్, జోవియన్ ప్లానెట్స్ అంటే ఏంటో చూశారు కదా. అయితే మన మొత్తం సౌర కుటుంబంలో అతిపెద్ద గ్రహం ఏంటి? గురుగ్రహం. సో లార్జెస్ట్ గుర్తుపెట్టుకోండి, లార్జెస్ట్ గ్రహం వచ్చేసి గురుగ్రహం. స్మాలెస్ట్ వచ్చేసి ఏంటి? మెర్క్యూరీ. సో బుధుడు. సో స్మాలెస్ట్ అనమాట. స్మాలెస్ట్ వచ్చేసి మెర్క్యూరీ. కాబట్టి మన సౌర కుటుంబంలోనే అతిపెద్ద గ్రహం వచ్చేసి మాసు, అంటే మాస్ ప్రకారం చూసుకుంటే పరిమాణంలో అతిపెద్దది
గురుగ్రహం అనమాట. అతి చిన్నది వచ్చేసి మెర్క్యూరీ. మన మొత్తం సౌర కుటుంబంలో జీవం ఉన్న ఒకే ఒక గ్రహం వచ్చేసి భూమి అనమాట. భూమి మనం బ్లూ ప్లానెట్ అంటాం. మొత్తం ఎక్కువ భాగం సముద్రాలు ఉంటాయి కాబట్టి బ్లూ కలర్లో కనిపిస్తుంది, బ్లూ. ఓకేనా? సో ఇలా అనమాట. ఇవన్నీ కూడా చూసుకోండి, ఎగ్జామినేషన్ అడుగుతారు. అయితే ఇప్పుడు మనకి మొత్తం ఎన్ని గ్రహాలు ఉన్నాయి? 8 గ్రహాలు ఉన్నాయి. సో మొత్తం వచ్చేసి 8 గ్రహాలు అయితే ఉన్నాయి. సో 8 గ్రహాలు ఉన్నాయి కదా. ఇందులో 6 of 8 ప్లానెట్స్ ఆల్సో రొటేటెడ్ దేర్ యాక్సిస్ ఇన్ ది సేమ్ డైరెక్షన్, కౌంటర్ క్లాక్ వైజ్ అనమాట. సేమ్ డైరెక్షన్లో కౌంటర్ క్లాక్ వైజ్ తిరుగుతాయి. ఇందులో 8 గ్రహాలు. సో ఇందులో వచ్చేసి 6 గ్రహాలు అనమాట. 6 గ్రహాలు దాని కక్షలోనే కౌంటర్ క్లాక్ వైజ్. కౌంటర్ క్లాక్ వైజ్ అంటే ఎలా తిరుగుతాయి అనమాట, ఇలా. సో ఇలా తిరుగుతాయి, రివర్స్లో తిరుగుతాయి అనమాట. ఇలా తిరుగుతాయి, ఇలా కౌంటర్ క్లాక్ వైజ్లో 6 గ్రహాలు తిరుగుతాయంట మన గ్రహాలు. సేమ్ డైరెక్షన్, వాటి డైరెక్షన్లోనే తిరుగుతాయి. నెక్స్ట్ వీనస్. వీనస్ అండ్ యురేనస్ హ్యావ్ ది స్ట్రేంజ్ రెట్రోగ్రేడ్ రొటేషన్, క్లాక్ వైజ్ అనమాట. సో ఆపోజిట్ ఆఫ్ ది సన్స్ రొటేషన్. ఇప్పుడు సూర్యుడు కౌంటర్ క్లాక్ వైజ్ తిరుగుతాడు. సూర్యుడు ఇలా తిరుగుతాడు కౌంటర్ క్లాక్ వైజ్, కానీ ఇవి ఆపోజిట్ డైరెక్షన్లో తిరుగుతాయి. ఏ గ్రహాలు అంటే అవి? వీనస్. వీనస్ అంటే శుక్రుడు. మనకి మొత్తం 8 గ్రహాల్లో 6 గ్రహాలు సూర్యుడిలాగా తిరుగుతాయి. సూర్యులా కౌంటర్ క్లాక్ వైజ్ తిరుగుతాయి మన భూమి, ఇవన్నీ కూడా. కానీ ఇవి మాత్రం యురేనస్, గుర్తుపెట్టుకో, 2 గ్రహాలు శుక్రుడు, యురేనస్ మాత్రం ఎలా తిరుగుతాయంట? క్లాక్ వైజ్లో తిరుగుతాయి. సో క్లాక్ వైజ్లో తిరుగుతాయి అంటే ఇవి రివర్స్లో తిరిగాయి కదా, ఇలా తిరిగాయి, ఇవి ఇలా తిరిగాయి. సో ఇలా తిరిగాయి అనమాట, కౌంటర్ క్లాక్ వైజ్లో తిరిగాయి. ఇది క్లాక్ వైజ్లో తిరుగుతాయి, ఇలా తిరుగుతాయి అనమాట, ఇలా తిరుగుతాయి. సో కాబట్టి క్లాక్ వైజ్లో, సో క్లాక్ వైజ్లో తిరుగుతున్నాయి అనమాట. అర్థమైందా? అంటే ఏంటి? సూర్యుడు యొక్క రొటేషన్, సూర్యుడు యొక్క రొటేషన్కి ఆపోజిట్లో. సో అర్థమైంది కదా. ఇప్పుడు 6 గ్రహాలు ఇలా తిరుగుతూ ఉన్నాయి, ఇలా తిరుగుతున్నాయి క్లాక్ వైజ్లో. సో ఇవి ఎలా తిరుగుతున్నాయి? యురేనస్, నెప్ట్యూన్, యురేనస్, ఈ యొక్క వీనస్ అనేవి ఇలా తిరుగుతున్నాయి అనమాట. సో అర్థమైంది కదా. కాబట్టి ఇవి చూసుకోండి, ఈ 2 గ్రహాలు ఎగ్జామినేషన్లో అడుగుతారు. సో ఇక్కడ చూడండి, ఇవి గ్రహాలు మనవి. సో ఇక్కడ చూసుకుంటే మనము ఇది మార్స్ అనమాట. ఇది మార్స్, ఇది జూపిటరు. వీటి మధ్యలోనే మనకి అస్ట్రాయిడ్ బెల్ట్ అనేది ఉంటుంది. అస్ట్రాయిడ్ బెల్ట్ అనేది ఇక్కడ ఉంటుంది అనమాట. సో కాబట్టి ఇవన్నీ ఇన్నర్ ప్లానెట్స్, ఇన్నర్ ప్లానెట్స్, ఇన్నర్ ప్లానెట్స్ లేదా టెర్రెస్ట్రియల్ ప్లానెట్స్ అంటాం. సో ఇవన్నీ కూడా ఏంటి? అవుటర్ ప్లానెట్స్ అనమాట. అవుటర్ ప్లానెట్స్ లేదా ఏంటి? గ్యాస్ గెయింట్ ప్లానెట్స్ లేదా జోవియన్ ప్లానెట్స్ అంటాం. ఇది అస్ట్రాయిడ్ బెల్ట్. ఇక్కడ ఫ్లూటోకి నెప్ట్యూన్కి మధ్యలో ఉండేది కుయిపర్ బెల్ట్ అనమాట. ఇది కుయిపర్ బెల్ట్. ఈ కుయిపర్ బెల్ట్లోనే మనకి ఫ్లూటో, ఎరిస్, సెరిస్ అనే పెద్ద పెద్ద మరగుజ్జు గ్రహాలు ఉంటాయి. మరగుజ్జు గ్రహాలన్నీ. అయితే మనకి ఈ యొక్క సూర్యుడు చుట్టూ తిరగడానికి తక్కువ కాలం పట్టేది ఎవరికి? మెర్క్యూరీకి. సో మెర్క్యూరీకి తక్కువ టైం పడుతుంది, కానీ ఫ్లూటోకి చాలా ఎక్కువ టైం పడుతుంది. మన భూమికి 1 year పడుతుంది సూర్యుడు చుట్టూ తిరగడానికి. మరి ఫ్లూటో వచ్చేసి 283 years అనమాట, 283 సంవత్సరాలు అయితే పడుతుంది. ఇక్కడ మనం చూసుకుంటే వీనస్ అనమాట. వీనస్ అంటే శుక్రుడు. సో అతిపెద్ద గ్రహం ఏంటి? లార్జెస్ట్ వచ్చేసి గురుగ్రహం, స్మాలెస్ట్ వచ్చేసి మెర్క్యూరీ. అయితే మనకి వీనస్ వచ్చేసి హాటెస్ట్ ప్లానెట్ అనమాట. హాటెస్ట్ అంటే వేడి గ్రహం. సో వీనస్ వచ్చేసి చాలా వేడిగా ఉంటుంది. సో ఎందుకంటే ఇప్పుడు సూర్యుడికి దగ్గరగా ఉంది మెర్క్యూరీ కదా, నిజానికి మెర్క్యూరీ వేడిగా ఉండాలి. సో వీనస్ కంటే మెర్క్యూరీ వేడిగా ఉండాలి. కానీ రెండో గ్రహం అయిన వీనస్ ఎందుకు వేడిగా ఉంటుందంటే దాని పటలం మొత్తం కూడా, అంటే మన భూమి మీద నేల ఉంది కదా, ఆ గ్రహం అంతా కూడా వర్షం వచ్చే సల్ఫ్యూరిక్ యాసిడ్, అంటే గాఢ సల్ఫ్యూరిక్ యాసిడ్, యాసిడ్ అంటాం కదా మనం, గాఢ యాసిడ్. కాబట్టి గాఢ యాసిడ్ అనేటువంటి సల్ఫ్యూరిక్ ఆమ్లం అనేది దాని లేయర్ మొత్తం ఉంటుంది. ఆ గ్రహం అంతా ఆ గ్రహం మొత్తం పేరుకుపోయి ఉంటుంది అనమాట. వర్షం కూడా సల్ఫ్యూరిక్ యాసిడే పడుతుంది. అందువల్ల ఆ గ్రహం చాలా వేడిగా ఉంటుంది. దాన్నే మార్నింగ్ స్టార్, ఈవినింగ్ స్టార్ అని కూడా పిలుస్తారు. మీకు ఆకాశంలో ఈవినింగ్ టైంలో కనిపిస్తూ ఉంటుంది ఒక స్టార్ అనేది. అదేంటంటే వీనస్ అనమాట. చాలా ప్రకాశవంతంగా ఉంటుంది వీనస్. వీనస్ని ఏమని పిలుస్తారంటే ఎర్త్ ట్విన్ అని పిలుస్తారు. సో వీనస్కి చాలా పేర్లు ఉంటాయి, గుర్తుపెట్టుకోండి. సో వీనస్ అనేది మన మొత్తం సౌర కుటుంబంలోనే హాటెస్ట్ ప్లానెట్, చాలా వేడి గ్రహం. సో దీన్ని ఇంకా ఏమైనా పిలుస్తారు? మార్నింగ్ లేదా ఈవినింగ్ స్టార్ అంటారు. సో ఇంకా ఏమంటారు? ఎర్త్ ట్విన్స్ అంటారు అనమాట. అంటే భూమి యొక్క కవల అంటారు. ఎందుకంటే సైజులో, పరిమాణంలో, అంటిల్లో ఎర్త్ లాగే ఉంటుంది చూడడానికి వీనస్ అనమాట. అలానే మన సౌర కుటుంబంలో ఎక్కువ ఉపగ్రహాలు ఉన్న గ్రహం వచ్చేసి శని గ్రహం. సో సాటర్న్ అనమాట శని గ్రహం. సో శని గ్రహానికి ఉపగ్రహాలు ఎక్కువ ఉన్నాయి. శని గ్రహానికి 90+ పైన ఉన్నాయన్నమాట శని గ్రహానికి ఉపగ్రహాలు. సో ఉపగ్రహాలు ఎక్కువ ఉండే శని గ్రహానికి. అసలు ఉపగ్రహాలు లేని గ్రహాలు, అసలు శాటిలైట్స్ లేని గ్రహాలు ఏమున్నాయంటే వీనస్ అండ్ మెర్క్యూరీ. సో మొదటి రెండు గ్రహాలు అయినటువంటి బుధుడికి, వీనస్కి, శుక్రుడికి ఎలాంటి గ్రహాలు లేవన్నమాట. మిగతా అన్నిటికీ ఉన్నాయి. సో మిగతా అన్నిటికీ కూడా
ఇక్కడ ఉపగ్రహాలు అయితే ఉన్నాయన్నమాట. మన భూమికి చంద్రుడు ఉన్నాడు, టైటాన్. సో టైటాన్ వచ్చేసి శని గ్రహానికి, గానిమేడు, మనకి చాలా ఉన్నాయన్నమాట మిగతావి. సో అర్థమైందా? సో ఇక్కడ మనం చూసుకుంటే ఉపగ్రహాల్లో అతిపెద్ద గ్రహం వచ్చేసి గానిమేడ్. సో గానిమేడ్ అనమాట. గానిమేడ్ లార్జెస్ట్ శాటిలైట్ అనమాట. దేనికంటే జూపిటర్కి. సో జూపిటర్ గురుగ్రహానికి ఉన్నటువంటి ఉపగ్రహమైన గానిమేడ్ వచ్చేసి మన సౌర కుటుంబంలోనే అతిపెద్ద ఉపగ్రహం అనమాట. మన చంద్రుల్లాగే గురుగ్రహానికి ఉన్నాయన్నమాట అతిపెద్ద ఉపగ్రహం. ద ఫేమస్ ఉపగ్రహం అయినటువంటి టైటాన్. సో టైటాన్ వచ్చేసి శనిగ్రహానికి. సో టైటాన్ ఉపగ్రహం అనేది శనిగ్రహానికి ఉపగ్రహం అనమాట. అయితే మన భూమి తర్వాత జీవం బతకడానికి టైటాన్లో బాగా ఫేవరబుల్గా ఉన్నాయని చెప్పేసి నాసా వాళ్ళు కూడా ధృవీకరించారు. టైటాన్ గ్రహంలో జీవం బతకడానికి అవకాశం ఉందని చెప్పి చెప్పడం జరిగిందనమాట. అంటే ఇంకా కన్ఫర్మ్ చేయలేదు, అటువంటి అనుకూల పరిస్థితులు ఉన్నాయని చెప్పారనమాట. ఓకేనా? మన భూమిని ఏమంటారు? బ్లూ ప్లానెట్ అంటారు. రెడ్ ప్లానెట్ అంటే దేనంటారు? అరుణ గ్రహం అని. మార్స్ అంటారు. ఎందుకంటే మార్స్ అంతా కూడా రెడ్ కలర్లో ఉంటుంది, దాని యొక్క పట్టణం మొత్తం కూడా. ఎందుకంటే అక్కడ ఐరన్ ఫెర్రస్ ఉంటుంది అనమాట. ఫెర్రస్ ఉంటుంది కాబట్టి ఎక్కువగా రెడ్ కలర్లో ఉంటాయి. సో ఇలాంటివి చూసుకోండి. అయితే మన సౌర కుటుంబంలో మన భూమి మీద ఎత్తైన శిఖరం వచ్చేసి ఎవరెస్ట్. మొత్తం మన సౌర కుటుంబంలోనే ఎత్తైన శిఖరం ఎక్కడ ఉందంటే మార్స్ గ్రహం మీద ఉంది. సో మార్స్ అంగారక గ్రహం. సో అంగారక గ్రహం మీద ఒక శిఖరం ఉంటుంది, అదంటే ఒలంపస్ మోన్స్ అని చెప్పేసి ఒక పెద్ద పర్వత శిఖరం ఉంటుంది అనమాట. ఇది మన సౌర కుటుంబంలోనే ఎత్తైనటువంటి శిఖరం ఒలంపస్ మోన్స్ అనేది. సో అర్థమైందా? ఇలాంటి ఫ్యాక్ట్స్ చూసుకోవాలి. ఇలాంటివి మీకు చాలా రేర్గా తెలుస్తాయి అనమాట. సో ఈ గానిమేడ్ కావచ్చు వీటికి సంబంధించి. అయితే వీటికి సంబంధించి ఏమైనా వార్తల్లో ఉంటే చూసుకోండి. సైన్స్ అండ్ టెక్నాలజీ ప్రకారము మిషన్స్ అనమాట. వీనస్ మీదకి, సూర్యుడి మీదకి మనం ఆదిత్యాలను పంపాము. నెక్స్ట్ శుక్రయాన్ అని చెప్పేసి పంపుతున్నారు మన ఇండియా తరపున ఇస్రో వాళ్ళు. అది వీనస్ మీదకి. ఇట్లా మిషన్స్ అన్నీ కూడా కరెంట్ అఫైర్స్లో వస్తూ ఉంటాయి, చూసుకుంటూ ఉండాలి. జతపచ్చులు అడుగుతూ ఉంటారు. ఇలా ఉన్నాయన్నమాట మన సౌర కుటుంబంలో ప్లానెట్స్ అనేవి ఇలా ఉన్నాయి. సో తర్వాత అస్ట్రాయిడ్స్ అనమాట. అస్ట్రాయిడ్ అంటే గ్రహ శకలాలు, అంటే గ్రహాల నుంచి విడిపోయి ఏర్పడి ఉంటాయన్న గ్రహ శకలాలు. సో రెమినెంట్స్ ఆఫ్ ది ప్లానెట్స్ ఫార్మేషన్ సర్కిల్ ఇన్ ది అరౌండ్ సన్ లేట్ ది మార్స్ అండ్ జూపిటర్. ఈ అస్ట్రాయిడ్స్ అనేవి ఏ గ్రహాల మధ్య ఉన్నాయంటే అంగారక గ్రహం, మార్స్ అండ్ జూపిటర్. అంగారక గ్రహము, తర్వాత వచ్చేసి జూపిటర్ అంటే గురుగ్రహం. సో గురుగ్రహం ఈ మధ్యలో ఉండేవే అస్ట్రాయిడ్స్ అనమాట. ఇవి సూర్యుని చుట్టూ తిరుగుతూ ఉంటాయి. పెద్ద పెద్ద రాకీ బాడీస్ అనమాట. పెద్ద రాకీ బాడీస్ మన ప్లానెట్స్ కంటే చిన్నగా ఉంటాయి, మూన్స్ కంటే చిన్నగా ఉంటాయి. ఉపగ్రహాల కంటే. అయితే ఇక్కడ ఇవి మార్స్ జూపిటర్కి మధ్యలో తిరుగుతూ ఉంటాయి సూర్యుని చుట్టూ. ఓకేనా? తర్వాత ఇందులో అతిపెద్ద వచ్చేసి సెరస్ అనమాట. సెరస్ అనేది అతిపెద్దది, లార్జెస్ట్ అనమాట. అస్ట్రాయిడ్స్ కూడా అతిపెద్ద అస్ట్రాయిడ్ సెరస్ అనమాట. ఇది 9400 కిలోమీటర్ల డయామీటర్ దాని చుట్టూ. సో ప్రోటో ప్లానెట్ అంటారు, ద్వా ప్లానెట్. దీని ఒక్కోసారి మరగుజ్జు గ్రహం కూడా ట్రీట్ చేస్తూ ఉంటారు. ఈ అస్ట్రాయిడ్ బెల్ట్లో ఉంటుంది. ఇక్కడ చూడండి ఎన్ని చుక్కలు ఉన్నాయి కదా, ఇవన్నీ చుక్కలు, ఇవన్నీ కూడా ఇవన్నమాట. ఇవన్నీ ఇక్కడ ఒక పెద్ద ఉంటుంది ఇందులో. ఇది సెరస్ అనమాట. సో ఇలా ఉంటాయి. ఏమేంటివి మనకి మార్స్కి జూపిటర్కి మధ్యలో ఉన్నాయన్నమాట అస్ట్రాయిడ్స్. అయితే ఈ అస్ట్రాయిడ్ భూమి మీద పడవా అంటే అప్పుడెప్పుడు డైనోసార్ కాలంలో పడ్డాయన్నమాట. డైనోసార్స్ కాలంలో పడ్డాయి రాక్షస బలులు ఉన్నప్పుడు. అందుకే భూమి మొత్తం మీద అగ్నిపర్వతాలు విస్ఫోటనాలు చెంది మొత్తం చనిపోయాయి, డైనోసార్స్ మొత్తం చనిపోయాయి. సో తర్వాత మనకి లోనార్ లేక్ ఉంటుంది. మన ఇండియాలో లోనార్ లేక్ అని ఉంటుంది. దాని మెట్రోయిడ్స్ పడింది అనమాట. పడి ఆ లేక్ ఏర్పడింది, మహారాష్ట్రలో ఉంటుంది. అయితే మన భూమి మీద అస్ట్రాయిడ్స్ పడకుండా మనకి జూపిటర్ కాపాడుతూ ఉంటుంది. సో మనల్ని కాపాడే దైవం లాంటిది జూపిటర్, గురుగ్రహం చాలా పెద్దది కాబట్టి దాని పక్కన ఉన్న అస్ట్రాయిడ్స్ భూమి మీద పడకుండా, ఎర్త్ మీద పడకుండా మనల్ని కాపాడుతూ ఉంటుంది. అది లాగేసుకుంటూ ఉంటుంది భూమి మీద పడకుండా. అందుకే మన భూమి మీద అస్ట్రాయిడ్స్ పడకుండా గురుగ్రహం కాపాడుతూ ఉంటుంది. తర్వాత ఆల్ అస్ట్రాయిడ్స్ ఎక్సెప్ట్ సెరస్ క్లాసిఫైడ్ యాజ్ ది స్మాల్ సోలార్ సిస్టమ్ బాడీస్. ఒక్క సెరస్ తప్ప మిగతా అస్ట్రాయిడ్స్ మొత్తాన్ని కూడా చిన్న చిన్న భాగాలుగా ట్రీట్ చేస్తారు, ఖగోళ వస్తువులుగా. కానీ సెరస్ మాత్రం చాలా పెద్దనమాట. ఇది అస్ట్రాయిడ్ బెల్ట్లోనే ఉంటుంది. ఈ అస్ట్రాయిడ్స్ కూడా ఆ మార్స్ జూపిటర్కి మధ్యలో తిరుగుతూ ఉంటాయి, సూర్యుని చుట్టూ తిరుగుతూ ఉంటాయి అన్నమాట. సో నెక్స్ట్ వచ్చేసి కామెట్స్ అంటే తోకచుక్కలు అనమాట. తోకచుక్కలు అంటాం, మన విశ్వంలో ఉంటాయి ఇవి కూడా తోకచుక్కలు. సో ఇవేంటంటే ఐసీ ఫ్రోజన్ గ్యాసెస్ అనమాట. అంటే ఐసీ బాడీస్ మంచులాగా ఉంటాయి, గ్యాస్ కూడా ఫామ్ అవుతూ ఉంటుంది. సో అందులో ఏ గ్యాస్ ఉంటుంది అంటే వాటర్ ఉంటాయి, అమ్మోనియా ఉంటుంది, మీథేన్ ఉంటుంది, కార్బన్ డైఆక్సైడ్. ఈ వాయువుతో ఏర్పడుతుంది అనమాట ఈ యొక్క తోకచుక్క అనేది. తర్వాత ఇది ఏంటి, స్మాల్ పీసెస్ ఆఫ్ ది రాకీ అండ్ మెటాలిక్ మినరల్స్.
ఇది మొత్తం ఐసే కాదు, ఒక మెటాలిక్ మినరల్ అనమాట. అంటే ఖనిజాలతో ఏర్పడినటువంటి ఒక రాకీ బాడీ, దాని మీద ఐస్ పేరుకుపోయి ఆ ఐస్ మొత్తం కలిసిపోయి ఆ వాయువులతో మండుతూ ఉంటుంది. ఇక్కడ చూడండి తోకచుక్క, ఇది రాకీ బాడీ, ఎంత ఐస్ లాగా ఉంది, మండుతూ ఉంది మళ్ళీ. సో మండుతూ ఉంది అనమాట. దీన్ని ఏమంటారంటే కామెట్ అంటారు, తోకచుక్క అంటారు. మనం నాకెడ్ అయితే చూడొచ్చు, ఎటువంటి టెలిస్కోపులు ఏం అవసరం లేకుండా మనం డైరెక్ట్గా ఆకాశంలో నైట్ పూట కనిపిస్తాయి, రాత్రి పూట కనిపిస్తూ ఉంటాయి తోకచుక్కలు. అయితే ఇవి చూడండి, దే హ్యావ్ హైలీ ఎలిప్టికల్ ఆర్బిట్స్ అన్లైక్ ప్లానెట్స్ విచ్ నెవర్ నియర్ సర్క్యులర్ ఆర్బిట్స్. ఇవి సూర్యుని చుట్టూ తిరుగుతూ ఉంటాయి అనమాట. అవి దీర్ఘచతురస్రాకారంలో, చాలా దీర్ఘచతురస్రాకారంలో తిరుగుతాయి అనమాట. అర్థమైందా? సో ఇక్కడ చూడండి, షార్ట్ పీరియడ్ కామెట్స్ మనకి 2 రకాలు ఉంటాయి. తోకచుక్కలు అనేవి తక్కువ కాలం ఉండేది, అంటే వీటి జీవితకాలం తక్కువ ఉంటుంది, అవి ఉంటాయి. లాంగ్ పీరియడ్, సో ఇక్కడ మనం చెప్పుకునే షార్ట్ పీరియడ్ కామెట్స్. సో ఆర్బిటల్ పీరియడ్ ఆఫ్ ది ఫ్యూ 100 years అనమాట, ఒరిజినేట్ ఇన్ ది కుయిపర్ బెల్ట్. సో ఇవి స్మాల్ ఉండేవి ఎక్కువగా ఒక 100 సంవత్సరాలు లైఫ్ టైం ఉంటుంది. ఇవి ఎక్కువ ఎక్కడ ఉంటాయంట? కుయిపర్ బెల్ట్. మనం ఆల్రెడీ చెప్పుకున్నాం కదా కుయిపర్ బెల్ట్. ఎక్కడ ఉంటుంది కుయిపర్ బెల్ట్? నెప్ట్యూన్ గ్రహం తర్వాత ప్లూటో అవన్నీ ఉన్నాయి కదా, అక్కడ ఎక్కువ ఉంటాయి అనమాట ఈ తోకచుక్కలు, అక్కడ కనిపిస్తూ ఉంటాయి. ఇవి షార్ట్ పీరియడ్ ఆఫ్ టైం మాత్రమే ఉంటాయి, 100 years వరకు. మళ్ళీ మనకి లాంగర్ పీరియడ్స్ కామెట్స్ ఉంటాయి. ఇవి 100 సంవత్సరాల కంటే ఎక్కువ లైఫ్ టైం ఉంటుంది. 100 సంవత్సరాల కంటే ఎక్కువ లైఫ్ టైం ఉంటుంది అవి పుట్టిన తర్వాత. 100 సంవత్సరాల కంటే ఎక్కువ లైఫ్ టైం ఉంటుంది. అవి ఎక్కడ ఉంటాయంటే ఊర్ట్ క్లౌడ్ అనమాట. సో మన విశ్వంలో ఊర్ట్ మేఘం అనే ఒకటి ఉంటుంది. ఊర్ట్ క్లౌడ్, పెద్ద ఊర్ట్ క్లౌడ్ ఉంటుంది, ఇలా ఉంటుంది ఊర్ట్ క్లౌడ్. సో మీరు చూడండి నెట్లో ఉంటాయి. ఊర్ట్ క్లౌడ్లో ఉంటాయన్నమాట కొన్ని తోకచుక్కలు. ఈ తోకచుక్కలకి చాలా జీవితకాలం ఉంటుంది పుట్టిన కాడి నుంచి. షార్ట్ పీరియడ్ కేవలం 100 సంవత్సరాలే. వీటికి మాత్రం చాలా హండ్రెడ్స్ ఆఫ్ ఇయర్స్ పీరియడ్ లైఫ్ టైం అనేది ఉంటుంది అనమాట. కాబట్టి షార్ట్ పీరియడ్లో ఉండే తోకచుక్కలు అనేవి కుయిపర్ బెల్ట్లో ఉంటాయి. లాంగ్ పీరియడ్ ఆఫ్ తోకచుక్కలు అనేవి కామెట్స్ ఎక్కడ ఉంటాయంటే ఊర్ట్ క్లౌడ్లో ఉంటాయి. సో అర్థమైందా? ఇవి కూడా మన సౌరకుటుంబంలో కనిపిస్తాయి అనమాట. నెక్స్ట్ మనకి మెటారైట్ అనమాట. ఇవి మనం వింటూ ఉంటాం ఎక్కువగా. వీటి మధ్య డిఫరెన్స్ చూద్దాం, ఎగ్జామినేషన్లో అడుగుతారు ఎక్కువగా. సో మనం చూస్తే ఫస్ట్ మెటారైట్ అనమాట. ఇవి స్మాలర్ రాకీ ఆర్ మెటాలిక్ బాడీ ఇన్ స్పేస్ అనమాట. మనకి స్పేస్లో ఉంటాయి, ఇలా మనకు వస్తూ ఉంటాయి చూడండి భూమి మీదకి. మన ఇండియాలో చాలా రేరు కనిపిస్తాయి, కాశ్మీర్ ఆ ప్రాంతంలో కనిపిస్తాయి. ఎక్కువగా మనకి జపాను ఆ దేశాల్లో కనిపిస్తూ ఉంటాయి, జపాను, సౌత్ కొరియా, అక్కడ యూరోప్లో. సో స్మాల్ రాకీ అండ్ మెటాలిక్ బాడీ అనమాట, ఒక రాతి. సో రాతి శిలలు, ఇవి చిన్న రాతి శిలలు చిన్నగా ఉంటాయి. ఇవి ఎక్కడ ఉంటాయంటే ఆకాశంలో ఉంటాయన్నమాట. ఇవి ఆకాశంలో ఉంటే వీటిని ఏమంటారంటే మెటారైడ్ అని చెప్పేసి పిలుస్తారు. మరి మెటార్ అంటే ఏంటి? సో మెటార్ అంటే మెటరైడ్ ఎంటరింగ్ ది ఎర్త్ అట్మాస్ఫియర్ అండ్ ప్రొడ్యూసింగ్ బ్రైట్ స్ట్రీక్ అనమాట. ఇప్పుడు ఈ మెటరైడ్ అనేది మన వాతావరణంలోకి ఎంటర్ అయింది అనుకోండి, ఎర్త్ యొక్క అట్మాస్ఫియర్లోకి ఎంటర్ అయింది అనుకోండి, దాన్ని ఏమంటారంటే మెటార్ అంటారు. సో మెటార్స్ కనిపిస్తూ ఉంటాయి, చాలా అందంగా ఉంటాయి, ఇలా ఉంటాయన్నమాట. ఇవి ఆకాశంలోకి వచ్చి ఆవిరైపోతాయి. అలా మన వాతావరణం కొన్ని మనకు కనిపిస్తూ ఉంటాయి, మన మీదకి వచ్చినట్టుగా ఉండి ఆవిరైపోతాయి అనమాట. ఆవిరైపోతాయి, వాటిని ఏమంటారంటే మెటార్స్ అంటారు. ఆకాశంలో ఉంటే మెటరైడ్, అది మన వాతావరణం వరకు వస్తే, భూమి యొక్క వాతావరణం ఇక్కడి నుంచి కొన్ని కిలోమీటర్ల పై వరకు వచ్చి ఆవిరైపోతే వాటిని మెటార్స్ అంటారు. అలా కాకుండా అది ఆవిరైపోకుండా, సో మెటారైడ్ దట్ సర్వైవ్స్ జర్నీ త్రూ ల్యాండ్స్ ఆన్ ఎర్త్. ఒకవేళ ఈ మెటారైడ్ అనేది డైరెక్ట్గా భూమిని ఢీకొట్టింది అనుకోండి, భూమి మీదుగా వచ్చింది అనుకోండి, భూమి వాతావరణంలో కాకుండా భూమి మీదుగా వచ్చింది అనుకోండి, దాన్ని మెటారైట్ అంటారు. సో అర్థమైందా? ఆకాశంలో ఉంటే మెటారైడ్, అది మన వాతావరణంలోకి వచ్చి బాగా బ్రైట్గా కాంతినిస్తుంది. సో ఆ ప్రాంతం అంతా వెలుగుతుందన్నమాట, దాన్ని మెటార్స్ అంటారు. ఇవి ఎక్కువగా మనం చూస్తూ ఉంటాం ఇప్పటికి కూడా. యూరోప్, ఆ సౌత్ కొరియా అక్కడ ఎక్కువ ఉంటాయి, జపాన్ ఆ ప్రాంతంలో. మన ఇండియాలో అప్పుడప్పుడు కనిపిస్తూ ఉంటాయి, చాలా రేరు. అయితే ఆ మెటారైడ్ అనేది ఆకాశంలో భూమి యొక్క వాతావరణంలో ఆవిరవ్వకుండా భూమి మీద వచ్చి ఢీకొట్టింది అనుకోండి భూమిని, దాన్ని ఏమంటారంటే మెటారైట్ అంటారు. సో ఈ మెటారైట్ ఒకసారి ఢీకొట్టడం వల్లే మనకి కొన్ని ఏర్పడతాయి అనమాట, కొన్ని ఇట్లాంటి చిన్న భాగాలు ఏర్పడతాయి. సో అర్థమైన గ్రహశకలం వచ్చి ఢీకొట్టడం. మనకి మహారాష్ట్రలో ఉండే లోనార్ సరస్సు అనేది ఆ విధంగానే ఏర్పడింది అనమాట. ఈ మెటారైట్ భూమిని ఢీకొట్టడం వల్ల లోనార్ సరస్సు అనేది ఏర్పడింది మహారాష్ట్రలో. సో దాంట్లో వాటర్ కూడా పింక్ కలర్లో ఉంటాయి, దాన్ని పింక్ లేక్ అని కూడా పిలుస్తారు. ఎందుకు పింక్ కలర్లో మారిపోయాయంటే ఆ మెటారైట్ ఢీకొట్టడం వల్ల కొన్ని ఖనిజాలు అక్కడ పడ్డాయన్నమాట. సో దానివల్ల వాటర్ పింక్ కలర్లో మారుతూ ఉంటుంది. సో అర్థమైంది కదా డిఫరెన్స్? ఆకాశంలో ఉంటే మెటారైడ్ అనమాట, మెటారైడ్. సో అవి భూమి యొక్క వాతావరణంలోకి వచ్చి ఎక్కువ కాంతిని ఇస్తే బాగా అక్కడ ఆవిరైపోతే మెటార్స్ అంటారు. అది భూమి నుంచి ఢీకొడితే మెటారైట్ అంటారు అనమాట. ఇది డిఫరెన్స్. సో అర్థమైనంతవరకు ఇవన్నీ కూడా మన సౌర కుటుంబంలో ఉండేవి. ఇప్పటివరకు మన గ్రహాలకు సంబంధించి
విశ్వం పుట్టుక గురించి, సౌరకుటం గురించి మొత్తం చెప్పుకున్నాం కదా. నెక్స్ట్ క్లాస్లో మనం నెక్స్ట్ క్లాస్లో వచ్చేసి ఎర్త్ గురించి స్టార్ట్ చేద్దాం. సో ఎర్త్ భూమి గురించి, భూమి యొక్క ఇంటీరియర్సు ఎలా ఏర్పడింది, మూన్ ఎలా ఏర్పడ్డాడు, సో మన భూమికి ఉన్నటువంటి ఒకే ఒక సహజ ఉపగ్రహం న్యాచురల్ అయినటువంటి చంద్రుడు ఎలా ఏర్పడ్డారు, ఎర్త్ ఇంటీరియర్స్, అవన్నీ కూడా నెక్స్ట్ క్లాస్లో మనం క్లారిటీగా డిస్కస్ చేసుకుందాం. థ్యాంక్ యూ ఆల్.